నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన ఒక కమెంట్పై జన సైనికులు మండిపడుతూ ఉన్నారు, విపరీతంగా కవితను ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కవిత అభ్యంతరకరంగా మాట్లాడారు అన్నది జనసేన నాయకుల వాదన. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు, అన్ఫార్చునేట్లీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు, ఆయన లెఫ్ట్ నుంచి రైట్కి ఏ రకంగా వచ్చారు, అలాగే చెగువేరు అన్నారు, ఇప్పుడు ఆరెంజ్ కప్పుకుంటూ ఉన్నారు అనేసి కూడా కామెంట్ చేశారు. ఒకసారి వివాదానికి కారణమైన బయట ప్లే చేయండి. Ayyo Rama, he's like left to right, everywhere he's there, and he's made a joke out of politics is what I feel. Very strongly feel that. Pawan Kalyan garu came out into politics, he started with Che Guevara, now he ended up wearing the orange robes. And I don't think it is real. It is always acting even in the public life. I don't like it in politics. So I will really not want to respond on Mr. Pawan Kalyan's statement because I don't think he's a serious politician. Unfortunately, he became the deputy CM, but I don't think he's a serious politician. Ayyo Rama. రైట్ సార్. మోదీ చేతే తుఫాన్ అనిపించుకున్నారు పవన్ కళ్యాణ్. కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ది చాలా కీలకమైన పాత్ర. మరి ఎందుకు కవిత అంత లైట్ తీసుకున్నారు? అంటే అన్యాపదేశంగా ఏదో కామెంట్ చేశారా, లేకపోతే దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా సార్? వ్యూహాలు ఏముంటాయని అనుకోను. ఆ మాటకొస్తే కేసీఆర్ కుటుంబానికి పవన్ కళ్యాణ్ మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కేసీఆర్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించిన ఉదాహరణలు కూడా లేవు. చాలా తక్కువ సందర్భాల్లో. కేటీఆర్ పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ కూడా ప్రగతి భవన్కి వచ్చి కేసీఆర్ని కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఇట్స్ మోర్ ఏ పొలిటికల్ క్రిటిసిజమే. అంటే అలా క్లియర్గా అర్థమవుతుంది బీఆర్ఎస్ విమర్శించదలుచుకున్నది, కవిత విమర్శించుకున్నది ఆయన బీజేపీతో కలవడాన్ని. సో అందువల్ల ఇట్స్ ఏ పొలిటికల్ క్రిటిసిజం తప్ప పర్సనల్ లెవెల్లో పంచాయతీ అని లేదా రాజకీయ వ్యూహం అనో నేను అనుకోను. ఇలా జనసేన బీజేపీతో ఉన్నారు, అందులో టీడీపీతో ఉండడం సహజంగా బీఆర్ఎస్కు మొదటి నుంచి కూడా యాంటీ టీడీపీ పొలిటికల్ ప్లాన్కే నడిచింది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మొదలుకొని హయ్యెస్ట్గా బీఆర్ఎస్ టార్గెట్ చేసింది చంద్రబాబు నాయుడును. మీకు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసింది తక్కువ. కారణం ఏంటంటే 2014 తర్వాత కూడా, అంటే తెలంగాణ వచ్చాక కూడా తెలంగాణలో రాజకీయం చంద్రబాబు నాయుడు ఆపలేదు. ఆపకపోగా 2018లో మహాకూటమిలో భాగంగా కేసీఆర్ను ఓడించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం కూడా చేశాడు. అందువల్ల చంద్రబాబు నాయుడును వ్యతిరేకించడం ద్వారా తెలంగాణ సెంటిమెంటును రగిలించవచ్చు అన్నది కూడా బీఆర్ఎస్ మొదటి నుంచి అనుసరిస్తున్న వ్యూహం. అందువల్ల చంద్రబాబు నాయుడుతో ఉండడము, బీజేపీతో ఉండడము అనే దాన్ని వ్యతిరేకించే క్రమంలో పవన్ కళ్యాణ్ పైన కవిత చేసిన రాజకీయ విమర్శ. ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ఏ పర్సనల్ లెవెల్లోనో లేదా వ్యూహాత్మకమో అని నేను అనుకోను. ఇట్ ఇస్ ఏ మేయర్ పొలిటికల్ రెస్పాన్స్. కానీ ఈ పొలిటికల్ రెస్పాన్స్ అయినా కరెక్టా అనేది క్వశ్చన్. సో పొలిటికల్ విమర్శలు చేసే హక్కు రాజకీయ పార్టీలకు ఉంటుంది, రాజకీయ నాయకులకు ఉంటుంది. దానికి మనమే కాదనలేము. ఎందుకంటే కవిత ఈజ్ ఎ పొలిటీషియన్, పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ పొలిటీషియన్. ఒక పొలిటీషియన్ పైన మరో పొలిటీషియన్ అభిప్రాయాలు చెప్పకూడదని మనవెవరం అనేది ఖచ్చితంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరి మీద మాట్లాడుతున్నాడు, స్టాలిన్ మీద మాట్లాడుతున్నాడు, మీకు అందరి మీద మాట్లాడుతున్నాడు కదా. తన సంబంధం లేని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పైన పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ మీద కవితకు మాట్లాడే హక్కు లేదని ఎట్లంటాం మనం? అది కరెక్ట్ కాదు. అందువల్ల ఒక పొలిటీషియన్ మరో పొలిటీషియన్ పైన ఎప్పుడైనా కామెంట్ చేయొచ్చు. అందులో అభ్యంతరకరంగా, అశ్లీలంగా, అసభ్యంగా ఏమీ లేదు కదా కవిత మాట్లాడింది. ఇట్స్ ఎ డిగ్నిఫైడ్ పొలిటికల్ కామెంట్. అయితే అది కరెక్టా అనేది క్వశ్చన్. సో ఎందుకు కరెక్ట్ కాదో నేను ఎందుకు అంటున్నా అంటే, డిగ్నిఫైడ్ అన్న పదం ఎందుకు వాడానంటే భాష, కానీ పొలిటికల్ క్రిటిసిజంలో డెప్త్ ఉందా అనేది క్వశ్చన్. ఇప్పుడు మొదటి ఆరోపణ ఏంటంటే అన్ఫార్చునేట్లీ బికేమ్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ప్రజాస్వామ్యంలో అన్ఫార్చునేట్లీలు మన వ్యక్తిగత అభిప్రాయం. కొంతమంది ఫార్చునేట్లీ కేసీఆర్ లాస్ట్ ఎలక్షన్స్ అనుకోవచ్చు, అన్ఫార్చునేట్లీ కేసీఆర్ బికేమ్ ద చీఫ్ మినిస్టర్ ఇన్ 2014 అని ఇంకోరు అనుకోవచ్చు. సో అన్ఫార్చునేట్లీ ఏంటి, ఈస్ బికమ్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సో అది అన్ఫార్చునేట్లీ అనేది పవన్ కళ్యాణ్ పట్ల ఉండే రాజకీయ దృక్పథాలను బట్టి ఉంటుంది. ఇక రెండవది, ఈజ్ నాట్ అ సీరియస్ పొలిటీషియన్. ఈ విమర్శ జగన్మోహన్ రెడ్డి చాలా కాలం చేసి అల్టిమేట్గా
పవన్ కళ్యాణ్కి వచ్చిన సీట్లలో సగం సీట్లకు పడిపోయాడు. సో ఈయన సినిమా ఎక్కువ, సినిమా తక్కువ, ఇంటర్వ్యూలు ఎక్కువ, ఈయన ప్యాకేజ్ స్టారు, పవర్ స్టార్ కాదు, ఈయన రాజకీయాల్లో సీరియస్ లేదు అనేటువంటి విమర్శలు చాలామంది చేశారు ఇప్పటికీ. కానీ వాటన్నిటిని డిస్ప్రూవ్ చేస్తూ 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లు తాను గెలుచుకోవడమే కాకుండా 164 సీట్లు కూటమికి రావడంలో జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్కు మంచి మిత్రుడైన జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేయడంలో ఒక ప్రత్యేక భూమికి కూడా పోషించాడు. బహుశా అది కూడా కవిత కోపానికి కారణమై ఉండొచ్చు. ఎందుకంటే తన మిత్రుడైన జగన్ను ఓడించడానికి పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అయ్యాడని. పవన్ కళ్యాణ్ వాజ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని అలాంటి వాళ్ళు ఎన్నికల ఫలితాల కన్నా ముందు నుంచి కూడా అన్నాం. సో ఒక రాజకీయ మెచ్యూరిటీ కూడా చూపాడు. మనము మీకు ఒక రాజకీయ వ్యూహం అంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని మలుపు తిప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్. నాన్ సీరియస్ ఎట్లా అంటాం, అది ఇంతకన్నా సీరియస్ పాలిటిక్స్ ఏముంటాయి? ఎత్తుగడలో సీరియస్, ఎన్నికల పోరాటంలో సీరియస్, ఎన్నికల విజయంలో కూడా సీరియసే కదా. సో ఇన్ని సీరియస్గా ఉన్న తర్వాత ఆయన నాన్ సీరియస్ అని ఇంకా పాత విమర్శలే చేస్తే సమాజం ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? ఇదే ప్రూవెన్ రికార్డ్ ఉంది కదా. ప్రూవెన్ రికార్డ్ లేకపోతే వేరే విషయం. ఓడిపోయినా కూడా నాన్ సీరియస్ అనలేము. కానీ గెలిచిన ఉదాహరణ ఉంది. ఇప్పుడు ఆయన సినిమాలు కూడా పట్టించుకోవడం లేదు, మొత్తం రాజకీయాలకే పరిమితమయ్యాడు. అత్యధికంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఎంత పర్యటించాడో లేదో నాకు గుర్తులేదు, కానీ పవన్ కళ్యాణ్ అయితే తక్కువ పర్యటిస్తాడు ఆంధ్రప్రదేశ్లో. బహుశా ఇంకెక్కువనే పర్యటిస్తున్నాడేమో కేసీఆర్ కన్నా. ఎవరైనా లెక్కలు తీయాలి. తెలంగాణలో ఒక నెల రోజుల్లో కేసీఆర్ ఎన్ని రోజులు పర్యటించాడు ముఖ్యమంత్రిగా ఉండి, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఎన్ని రోజులు పర్యటిస్తున్నాడు అనేది లెక్కలు తీస్తే పవన్ కళ్యాణ్ అయితే తక్కువైతే ఉండడం నా నమ్మకం. రీసెంట్గా ఏజెన్సీలో కూడా పర్యటించారు. ఆ టైంలోనే తన కొడుకు ప్రమాదం అయినా కూడా ఆయన ఖచ్చితంగా ఆయన చెల్లించకుండా తన అధికార పర్యటన కంటిన్యూ అయ్యాడు. అందువల్ల పవన్ కళ్యాణ్ నాన్ సీరియస్ పొలిటీషియన్ అనడం అనేది పొలిటికల్ మెచ్యూరిటీని తెలియజేయదు. ఎందుకంటే అది అంతకన్నా ఆశ్చర్యంగా కలిగించేది ఏమీ ఉండదు. తర్వాత ఆయన లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చాడు. ఏం బీఆర్ఎస్ రాలేదా? నాకు ఇప్పటికి గుర్తు 2014-19 మధ్య కాలంలో కవితనే అన్న స్టేట్మెంటు, మోడీ గనక ఆహ్వానిస్తే మోడీ క్యాబినెట్లో మేము చేరటానికి సిద్ధము. మరి అప్పుడు ఆరెంజ్ కాషాయ వస్త్రాలు ధరించినట్టు కాదా? ఇది కవిత స్టేట్మెంట్. ప్లీజ్ మీరు అది నెట్లో దొరకవచ్చు కూడా. మోడీ గనక ఆహ్వానిస్తే, ఇఫ్ మోడీ ఇన్వైట్స్, బీఆర్ఎస్ ఈజ్ రెడీ టు జాయిన్ ద మోడీ క్యాబినెట్. ఇది ఉదాహరణ కాదా? మీరు అక్కడి నుంచి మొదలై అసలు బీజేపీకి వ్యతిరేకంగా అందరినీ కలిపి ఓడిస్తా అనేదాకా వెళ్ళారు కదా. మీరు యూపీఏ ప్రభుత్వమే బాగుందని చెప్పి శాసనసభలో కేసీఆర్ పుస్తకాలను కోట్ చేస్తూ డిఫెండ్ చేసేదాకా వెళ్ళింది కదా. మరి ఇది లెఫ్ట్ నుంచి రైట్కి కాదా? మీకు 2009లో ఇంకొకటి ఉదాహరణ చెప్తాను. 2009లో మహాకూటమిలో భాగంగా కేసీఆర్ వామపక్షాలతో స్నేహం చేస్తూ టీడీపీ, వామపక్షాలు, బీఆర్ఎస్ ఆ ఎన్నికల ఫలితాలు కూడా రాకముందే బీజేపీ గెలుస్తుందని ఊహాగానాలు వస్తే పంజాబ్లో అనుకుంటా లూధియానాలో ఇక్కడ జరిగింది బీజేపీ మీటింగ్ జరుగుతోంది. అక్కడికి వెళ్ళాడు కేసీఆర్. మరి ఎట్లా వెళ్ళాడు? లూధియానాలో అనుకుంటాను వెళ్ళాడు 2009లో. అసలు అప్పటికి ఇంకా రిజల్ట్ కూడా రాలే. నువ్వు బీజేపీలో వ్యతిరేకంగా మహాకూటమిలో భాగంగా పోటీ చేసి వెంటనే వెళ్ళాడు. సో మరి అది లెఫ్ట్ రైట్ కాదా? తర్వాత మీకు కరోనా సమయంలో అనుకుంటాను ఒక ముఖ్యమంత్రి మోడీని విమర్శిస్తే మామూలుగా రెచ్చిపోలే. బీజేపీ ముఖ్యమంత్రులు కాదు, కేసీఆర్ డిఫెండ్ చేశాడు మోడీని. అలాంటి మోడీని మళ్ళీ రాజకీయంగా అసలు ఎవరు మోడీ ఏంటి అసలు ఇంకా వేరే అభ్యంతరకరంగా మాట్లాడిన సందర్భాలు లేవా? తర్వాత మళ్ళీ ఇంకొకటి ఉదాహరణ చెప్తాను. మిషన్ భగీరథ లాంటి తన పెట్ స్కీమ్ తన కాన్షియన్స్ అయిన గజ్వేల్లో నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఓపెనింగ్ చేయించుకున్న కేసీఆర్ నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తే ప్రైమ్ మినిస్టర్ హోదాలో వచ్చినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఆహ్వానం కూడా చెప్పండి దాకా వెళ్ళలేదా? మరి ఇది ఎక్స్ట్రీమ్ పెండులం అటు నుంచి ఇటు తిరిగింది కాదా? కవిత మాట అన్నారు సార్ May 18th, 2015లో, ఇఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇన్వైట్స్ మీ టు జాయిన్ హిస్ క్యాబినెట్ వీ విల్ డెఫినెట్లీ కన్సిడర్ ఇట్, హౌఎవర్ దేర్ ఆర్ నో సచ్ ప్రపోజల్స్ రైట్ నౌ. క్లియర్గా మరి ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు?
సో 2015 మార్చ్ మే 18 2015 మే 18 రోజు మోడీ ఆహ్వానిస్తే మోడీ క్యాబినెట్లో చేరటానికి సిద్ధమన్న కవిత మోడీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ దేశంలోనే పోరాటం చేస్తా అనేదాకే షిఫ్ట్ కాలేదా మరి? ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ కాషాయ వస్త్రాలు ధరించాడు, చేగువెరా నుంచి మొదలయ్యాడు అంటే మరి మీరు ఎక్కడి నుంచి మొదలయ్యి ఎక్కడికి తేలారు? ఇప్పుడు నిన్ను ఉదాహరణలు చెప్పాను నేను బీఆర్ఎస్. ఇది ఒక్క బీఆర్ఎస్ అనే కాదు, తెలుగుదేశం పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి అలాగే అన్ని రాజకీయ పార్టీలు ఈ రకమైన వైఖరులు తీసుకున్నాయి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే పీపుల్ సింగిల్ అవుట్ పవన్ కళ్యాణ్ ఒక్కని విషయంలోనే ఇట్లా చేయడం. వాట్ ఈస్ దట్? స్టాండర్డ్స్ ఉంటే మెజర్మెంటు అందరికీ ఒకే రకమైన మెజర్మెంట్ ఉండాలి. లేకపోతే నువ్వు యూ హ్యావ్ టు మెజర్ ఎవ్రీ పార్టీ అండ్ ఎవ్రీ పొలిటీషియన్ విత్ ద సేమ్ స్కేల్ కదా. పవన్ కళ్యాణ్కి వచ్చేవరకే ఈయన అటు నుంచి ఇటు పోయిండు, ఇటు నుంచి అది అందరు పోయిండు కదా, ఎవడు పోలేదు చెప్పండి. సో చంద్రబాబు నాయుడు పోలేదు లెఫ్ట్ నుంచి రైట్కు. అసలు జగన్మోహన్ రెడ్డి మోడీతో ఉన్న జరిపిన పోరాటం ఏంటి చెప్పండి? అవిశ్వాస తీర్మానానికి కూడా బీఆర్ఎస్ మిత్రుడు జగన్ సపోర్ట్ చేయలేదా? మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. 2019కి ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు టీడీపీ వైసీపీలు తమ రాజకీయ వ్యూహాల్లో భాగంగా మోడీ ప్రభుత్వం పైన ప్రత్యేక హోదా పైన అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు వాట్ రోల్ డిడ్ బీఆర్ఎస్ ప్లే? సో అప్పుడు బహుశా కవిత పార్లమెంట్ లోక్సభలో ఉన్నారు. ఏం రోల్ ప్లే చేశారు? ఏడీఎంకే బీఆర్ఎస్లు ఈ రెండు పార్టీలు వెల్లోకి దూసుకొచ్చి అవిశ్వాస తీర్మానము సభలో రాకుండా అడ్డుపడ్డారు. సభలోకి రాకుండా రెండు ఏడీఎంకే అయితే నోన్ బీజేపీ మిత్రపక్షం అంటే సభ ఆర్డర్లో లేనప్పుడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అవకాశం ఉండదు. పార్లమెంట్ రూల్స్ ఏంటంటే మొదలు హౌస్ షుడ్ బి ఇన్ ఆర్డర్, దాన్ని లీవ్ అంటారు, లీవ్ టు ఇంట్రడ్యూస్ నో కాన్ఫిడెన్స్ మోషన్. స్పీకర్ ఏం చేస్తారంటే ఈ అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వండి అని అంటాడు. 10% ఆఫ్ ద మెంబర్స్ అనుమతిస్తే అవిశ్వాస తీర్మానం సభలో పెడతారు. ఇది పెట్టాలి టు గివ్ ద లీవ్, అది అవకాశం ఇవ్వాలి అంటే ప్రవేశపెట్టడానికి సభ ఆర్డర్లో ఉండాలి. సభ ఆర్డర్లో లేకుండా అవిశ్వాస తీర్మానం రాకుండా జాగ్రత్త పడింది బీజేపీ త్రూ బీఆర్ఎస్ అండ్ ఏడీఎంకే. ఈ విమర్శ వచ్చినాక చివరి 1 వీక్లో బీఆర్ఎస్ వెనక్కు తగ్గింది, ఏడీఎంకే చివరి వరకు కంటిన్యూ అయింది. సో ఎవరి ఇప్పుడు ఇవన్నీ ఎన్ని ఉదాహరణలు చెప్పాను మీకు నేను. సో ఎన్నిసార్లు బీజేపీ పట్ల అటు వెళ్ళారు. మీకు ఇంకొక ఉదాహరణ కొడుతుంది. దుబ్బాకలో ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికలో బీజేపీ దూసుకొస్తుంటే కేసీఆర్ వెళ్ళలేదు, కేటీఆర్ వెళ్ళలేదు ప్రచారానికి. బీజేపీని ఓడించమని అపీల్ చేయడానికి కేసీఆర్ కేటీఆర్ దుబ్బాక పోలే. మరి దాని సంగతి ఏంది? నేను ఇంకా మీకు చెప్పాను కదా, 2009 ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్. వామపక్షాలతో కలిసి టీడీపీతో కలిసి మహాకూటమిలో భాగంగా పోటీ చేసి రిజల్ట్స్ రాకముందే అనుకుంటా, అది కూడా మీరు గూగుల్లో వెరిఫై చేయండి, దొరకవచ్చు. కేసీఆర్ అటెండ్స్ బీజేపీ లూధియానా మీటింగ్ అనుకుంటా, గుర్తున్నంతవరకు నాకు. సో మీటింగ్ అటెండ్ అయ్యాడు, రిజల్ట్స్ కూడా రాకముందు వెళ్ళాడు. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్? సో ఇవన్నీ కూడా ఉదాహరణ. ఇవన్నీ ఎందుకంటే 16 ఏళ్ళు ఎందుకు వెరిఫై చేయమని అంటున్నా అంటే ఒకసారి మన మెమరీ కూడా ఇట్ కెన్ బి రాంగ్ ఆల్సో కదా. అందువల్ల సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ అని చెప్పడానికి కారణం అది. బట్ ఖచ్చితంగా 2009 వెళ్ళాడనే గుర్తుంది. లేకపోతే బీజేపీ వైపు చూసిన మాట మాత్రం నిజం, అందులో డిస్ప్యూట్ లేదు. రిజల్ట్ రాకముందే బీజేపీ వైపు చూశారు. సో దానికి ఏమన్నారు? తెలంగాణ కోసం మేము గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటాం, కుష్టి రోగినైనా కౌలించుకుంటాం అన్నారు. మరి తెలంగాణ వచ్చాక కూడా ఉదాహరణలు చెప్పాను నేను. మీరు బీజేపీకి అనుకూలంగా మాట్లాడింది, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడింది. సో మీరు ఇవన్నీ ఉదాహరణలు కదా. ఇంకో ఉదాహరణ చెప్తాను. సోనియా గాంధీని కుటుంబ సమేతంగా కలిసి కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తాను, టీఆర్ఎస్ను అప్పటి టీఆర్ఎస్ విలీనం చేస్తానని ప్రతిపాదించింది నిజం కదా. కేటీఆర్ ఇంటర్వ్యూలో చెప్పాడు కదా, నేను అది కనుక జరిగి ఉంటే నేను రాజకీయాలకు దూరం ఉండేవాడిని, నాకు అది ఇష్టం లేదు, నేను హరీష్ రావుతో పోతూనే చెప్పినా అని కేటీఆర్ ఇంటర్వ్యూలో చెప్పాడు కదా. మరి కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ను విలీనం చేస్తానని కుటుంబ సమేతంగా సోనియాను కలిసి తర్వాత సోనియా గాంధీని ఏమని విమర్శించారు? అది ఎక్స్ట్రీమ్ నుంచి ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు. అసలు కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఏ రకంగా విమర్శిస్తున్నారు? సో అందువల్ల మనం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ను విమర్శించేటప్పుడు ఒక్క ఏళ్ళు పవన్ కళ్యాణ్ వైపు చూపెడితే 4 ఏళ్ళు తమ వైపే చూస్తున్నామన్న వాస్తవాన్ని మర్చిపోకూడదు. అందువల్ల డెఫినెట్గా కవిత మళ్ళీ చెప్పేది,
కవిత యాజ్ అ రైట్ టు క్రిటిసైజ్ పవన్ కళ్యాణ్. ఆమె కూడా ఒక పొలిటీషియను, పవన్ కళ్యాణ్ ఒక పొలిటీషియను. ఆమె అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏమీ వాడలేదు, చాలా డిగ్నిఫైడ్ భాషే. అభ్యంతరకరమైన భాష అంటే పొలిటికల్ అభ్యంతరకరం వేరు, డిగ్నిఫైడ్ వేరు, అన్పార్లమెంటరీ వేరు. అన్ఫార్చునేట్లీ అన్నది అన్పార్లమెంటరీ కాదు కదా, పొలిటికల్లీ అభ్యంతరకరమే కావచ్చు కానీ అన్పార్లమెంటరీ కాదు. అందువల్ల ఖచ్చితంగా ఇట్ నీడ్స్ ఎ కౌంటర్, అంతవరకు మాత్రం నిజం. అందుకే నేను కౌంటర్ చేసింది. కానీ బట్ ఇట్ ఈజ్ నాట్ ఫ్యాక్చువల్. పవన్ కళ్యాణ్ విషయంలో అది ఫ్యాక్చువల్ కాదు విమర్శ. ఆయన నాన్ సీరియస్ పొలిటీషియన్ అయితే చరిత్రలో ఎవరికి బీఆర్ఎస్ కూడా సాధ్యం కానీ 100% స్ట్రైక్ రేట్ ఎట్లా సాధ్యమవుతుంది? ఆయన నాన్ సీరియస్ పొలిటీషియన్ అయితే 21 సీట్లకు 21 సీట్లు ఎట్లా గెలుస్తాడు? ఆయన నాన్ సీరియస్ పొలిటీషియన్ అయితే 151 సీట్లున్న జగన్మోహన్ రెడ్డి ఎలా ఓడిస్తాడు? ఆయన నాన్ సీరియస్ పొలిటీషియన్ అయితే చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ రాజకీయవేత్తతో గేమ్ చేంజర్ అని ఎలా అనిపించుకుంటాడు? సో ఇవన్నీ కూడా ఆయన నాన్ సీరియస్ పొలిటీషియన్ కాదు కదా. సో నరేంద్ర మోడీ లాంటి మోస్ట్ సీరియస్ పొలిటీషియన్తో ఎలా అప్రిసియేషన్ పొందుతాడు? నాన్ సీరియస్ అయితే ఇలా వ్యూహాలు ఎందుకు మారుస్తాడు? సో చేగువేరా నుంచి సనాతన ధర్మానికి పోవాలన్నా కూడా సీరియస్నెస్ ఉంటేనే పోతాడు, నాన్ సీరియస్ పోడు కదా. నాన్ సీరియస్ అయితే అట్లా రాజకీయాల్లో పోడు. సో అందువల్ల ఏ రకంగా చూసినా ఇది డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అన్ఫార్చునేట్లీ ఏంది, వి షుడ్ రెస్పెక్ట్ ద పీపుల్స్ వర్డిక్ట్. ప్రజల తీర్పును గౌరవించాలి కదా. డెమోక్రటిక్గా ప్రజలు ఎన్నుకున్న ఉప ముఖ్యమంత్రి, ప్రజలు ఎన్నుకున్న నాయకుడు కదా. అందువల్ల పవన్ కళ్యాణ్ ప్రజానాయకుడు కాదు, ఆయన నాన్ సీరియస్ పొలిటీషియన్ కాదు. ఆయనకి దురదృష్టవశాత్తు అంటే అది బీఆర్ఎస్కు దురదృష్టమే కావచ్చు, ఎందుకంటే వాళ్ళ మిత్రుడైన జగన్కు 11 సీట్లకు పరిమితం చేయడం వల్ల కవితగా దురదృష్టం అనిపించవచ్చు, తప్పేమీ లేదు, నేను కాదని అంటలేను. కానీ ఆయనను అభిమానించే లక్షలాది మంది వారికి అదృష్టవశాత్తు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారని అనుకుంటున్నారు కదా. ఖచ్చితంగా కవితకు దురదృష్టవశాత్తే కావచ్చు, ఎందుకంటే తమ మిత్రుడైన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకు పరిమితం చేయడం అంటే డెఫినెట్గా బీఆర్ఎస్కు దురదృష్టంగానే అనిపిస్తుంది కదా.